ఇప్పుడు నాకు దిక్కెవ్వరు, ఎక్కెవ్వరు, తోడెవ్వరు, నేడెవ్వరు. నాయనా లోహిత, నీవు ఇప్పుడు ఎన్నున్నావు కదా తండ్రి, నిన్ను ఎక్కడ నీకు అనుకుందిరా నాయనా. కరళమ్ము మింగి లోకములనే కాపాడి ధరణిపై దయపోని సురగంగ విడనాడి ప్రమథుల కొలుములో పరవశించేవా తాండవార్భటిలోన తనువు మరచేవా గిరి మందిరా గిరిజా సుందర కరుణా సాగర మొరగిన రావా. గిరి మందిరా గిరిజా సుందర కరుణా సాగర మొరగిన రావా. గిరి మందిరా పరమేశ్వర, ఇప్పుడు నాకు దిక్కమరు, మొక్కమరు, తోడమరు, నీడమరు. జంగభూషణ భీషణ జంగభూషణ అనంగ భీషణ కరాల జ్వాలలెగసరా కావదరారా ప్రభో ఈశ్వర. హిమగిరి మందిర గిరిజా సుందర కరుణా సాగర మొరగిన రావా. హిమగిరి మందిర పరమేశ్వర, సేవలకి దూరమై పోయను నాకు సుధు మరణముతో సేవలకి దూరమై పోయను నాకు సుధు మరణముతో జటాధరా జటాధరా జగత్ భయంకర దురంతు పాపివేయరా పరుగున రారా ప్రభో ఈశ్వర. హిమగిరి మందిర గిరిజా సుందర కరుణా సాగర మొరగిన రావా. హిమగిరి మందిర ఏమిది ఏమిది? నా కాలికి ఏదియో మెత్తని వస్తువు తగులుచున్నది. ఇది నా కుమారుని కళేబ్రము కాదు కదా. ఎందులకైనా మంచిది, ఇంకొక పరికించి చూచదగాక. నాయనా లోహిత, నీ ప్రారంభమునకు ఆకాల సర్పము ఎక్కడ నుండి దాపరమైనది కొడుకా. కొడుకా, నీవు నాకిక లేవా తండ్రి? నీ దారి నీవు చూసుకుంటివా అయ్యా? నన్ను నడి సముద్రమున ముంచి నీ దారి నువ్వు చూచుకుంటివా కొడుకా? తనయా 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 తీరిన నీరుణము ఆరె నానాసలు తనయా తీరిన నీరుణము ఆరె నానాసలు కసి తీరదాయి హృదయారాధకి బింబమునకు నిశయావరించే కసి తీరదాయి హృదయారాధకి బింబమునకు నిశయావరించే తనయా తనయా తీరిన
రుణము ఆరణ నాశలు నాయనా లోహిత ఒక్కసారి చెప్పలేక చూడబడాయ్యా నిన్ను కన్న తల్లి తెచ్చారుగా కొడుక లోహిత ప్రియకాంతు నెడబాసి కడకండి చేతు నీలోని కాంతక మణిగుండ కలనా కొడుక కొడుక ప్రియకాంతు నెడబాసి కడకండి చేతు నీలోని కాంతక మణిగుండ కలనా తనయా తనయా తీరిన నీరునము కొడుక లోహిత నీవు లేని జీవితము నేను ఎట్లు ఊహించుకుంటున్నాయ్యా కనలేను నీ మోము వినలేను నీ పలుకులు కనలేను నీ మోము వినలేను నీ పలుకులు కొడుక ఇలాలో నా బ్రోడై ఇలాలో నా బ్రోడై ఇలాలో నా కళాభిమానులు పాపినేని శేషగిరిరావు గారు గుంటూరు వాస్తవ్యులే కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 1000 రూపాయలు చదివించున్నారు వారికి ఆ పరమేశ్వరుడు చల్లగా కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే సాగిరి గంగాధరరావు గారు తెనాలి వాస్తవ్యులు వీరే తెనాలి నుంచి ఈరోజు ఇక్కడ ఈ నాటకం చూడడానికి వచ్చారు రావడమే కాకుండా నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ పరమేశ్వరుడు చల్లగా కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే సాగిరి ప్రభాకర్ రావు గారు చీరాల వాస్తవ్యులు కళాభిమానంతో ఇంత దూరం రావడం జరిగింది వారి నాటకం చూడడానికి వారు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 200 రూపాయలు కానుక ఇచ్చారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే ఈవని సూర్యనారాయణ గారు వీరు సూళ్ళూరుపేట వాస్తవ్యులు వీరు నా యూట్యూబ్ ఫాలోవరు రత్నశ్రీ 7869 నా ఛానల్ పేరు ఎప్పుడు వారు నా నాటకాన్ని డైరెక్ట్గా చూడలేదు యూట్యూబ్లోనే చూశారు ఈరోజు ఇక్కడ ఈ నాటకం ఉందని తెలుసుకుని నాకు ఫోన్పే ద్వారా 1116 చదివింపులు పంపించున్నారు ఈ పాట పాడినప్పుడు చదవాలని వారికి కూడా అందరికీ ఆ పరమేశ్వరుడు చల్లగా కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ పేరు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి గారు మాజీ అధ్యక్షులు గుంటూరు బార్ అసోసియేషన్ వారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 500 రూపాయలు పంపించున్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు వాళ్ళ నాన్నగారు బ్రహ్మంగారి నాటకారు కొన్ని వేల నాటకాలు ఆడారట వాళ్ళ కుమారులే ఈయన కళాభిమానంతో అందుకే కళాకారులకే తెలుస్తుంది కళాకారుల విలువ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మా విలువ బాగా తెలుసు అందరినీ కూడా బాగా ఆశీర్వదించారు ఇప్పుడు కాలాతీతమైందని చాలామంది వెళ్ళిపోయారు అయినా పర్వాలేదు ఉన్నవాళ్ళు మా వాళ్ళే వెళ్ళిన వాళ్ళు మా వాళ్ళే రత్నశ్రీ 7869 సార్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ యువర్ ఆల్ నో ద యూట్యూబ్ హౌ టు మేనేజ్ ఇట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నశ్రీ 7869 ప్రధాన న్యాయమూర్తి గారు గుంటూరు జిల్లా జడ్జి గారు ప్రధాన న్యాయమూర్తి గారు పార్థసారథి గారు ఈ నాటకాన్ని వీక్షించారని ఇప్పుడే మాకు తెలిసింది నిజంగా మా జన్మ ధన్యమైంది సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే థ్యాంక్ యూ సార్ 4వ జిల్లా జడ్జి గారు శరత్ బాబు గారు కూడా ఈ నాటకాన్ని వీక్షించారు మీ అమూల్యమైన ఆశీస్సులు మా అందరికీ అందించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందుకే అంత వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ బీయింగ్ హియర్ వీఆర్ ఆల్సో హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కాబట్టి రత్నశ్రీ 7869 ఇది నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ గివ్ మీ సచ్ ఎ గుడ్ కామెంట్స్ ఫ్రమ్ యూ ఎందుకంటే దట్
దట్ కామెంట్స్ ఓన్లీ బీ యూ అండ్ మీ విచ్ రిలేషన్ విల్ బి కంటిన్యూ గుడ్ ఆర్ బ్యాడ్ అనమాట. కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా ఇస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు, అడ్వకేట్స్ అంటే సామాన్యమైన విషయం కాదు. నోబెల్ ప్రొఫెషన్ ఇట్ ఈస్. సో ప్లీజ్ సార్, యు ఆర్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నశ్రీ 7869. థ్యాంక్ యూ. నేను చదువుతాను. వేముల జైపాల్ గారు, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ వారు. కళాభిమానంతో వేముల ప్రకాష్ గారు, సార్ క్షమించాలి, వేముల జైపాల్ గారు, సార్ క్షమించండి, వేముల జైపాల్ గారు 1000 రూపాయలు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఇచ్చి ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందరినీ ఆ పరమేశ్వరుడు, ఆ నటరాజస్వామి చల్లగా కాచి కాపాడాలి. అలాగే ఇంతకుముందు పెద్దవాళ్ళంతా చెప్పుకున్నట్టుగా మీరు డిసైడ్ చేసుకుని వాడికి సహకరించి, ఇక్కడ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు సహకరించి అట్లీస్ట్ చూడటానికి ఫ్యామిలీస్తో వచ్చి మా నాటక కళాకారుని ఇది మన సంపద. ఆంధ్రుడికే దక్కిన హక్కు తెలుగు పద్యం పాడడం. పద్యనాటక సంపద అంటే ఒక ఆంధ్రుడికే చెందింది, తెలుగువాడికే పద్యం సొంతం. అటువంటిది మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు. వీఆర్ ఆల్సో వెరీ ప్రౌడ్ టు బి హియర్ దట్. కాబట్టి మీరు చూసి 2 నెలలకు ఒకసారి ఒక మంచి ప్రోగ్రామ్ని ఈ వేదిక మీద అరేంజ్ చేసి మీ ఫ్యామిలీస్ కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు బయట ఇవే సినిమాలే కాదు, సీరియల్సే కాదు, టీవీ షోసే కాకుండా మాజీ జనరల్ సెక్రటరీ గారు వేముల జైపాల్ గారు కళాభిమానంతో 1000 రూపాయలు చదివించున్నారు. వారికి మళ్ళీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. 2 నెలలకు ఒకసారి మంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏర్పాటు చేయండి. మా కళాకారులు చాలామంది ఉన్నారు, మంచి మంచి కళాకారులు ఉన్నారు. అందరూ మీకు కోఆపరేట్ చేస్తారు. సుబ్బారెడ్డి గారు అంటే మా అందరికీ సుపరిచితుడు. ఆయన చెప్పంగానే మేము రావడం జరిగింది. రెమ్యూనరేషన్కి అదేమీ డిమాండ్ చేసింది కూడా లేదు. కాబట్టి వారి ద్వారా మా కళాకారులు అందరూ ఇక్కడికి రావడానికి సిద్ధంగానే ఉన్నారు. ప్రతి ఒక్కరిని మంచి మంచి కళాకారులను పిలిపించి వాళ్ళందరి ద్వారా మీరందరూ ఎంటర్టైన్ అవ్వండి, వాళ్ళకి బ్రతుకు తెరువు కనిపించండి అని చెప్పి మరొక్కసారి మన అడ్వకేట్స్ అందరికీ, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవారికి, ఆర్గనైజ్ చేసేవారికి, వారికి సహకరించే వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ రత్నశ్రీ ఫ్రమ్ కడప. థ్యాంక్ యూ. అలాగే అవునా, అది ఏ పాట అనేది చెప్పాలి. చింతామణిలో కంటే కూడా చింతామణి నాటకం మనకి వచ్చిన రోజున ఖచ్చితంగా మనం పాడుకుందాం. ఈరోజు లేదండి, ఇప్పుడు ఈరోజు ఈ హరిశ్చంద్రలోనే జై జై గిరిజారమణ పాట తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ పాట ఎంత మంచి పాట, ఎంత అప్లాజ్ వస్తుందనేది అందరికీ తెలుసు. ఇప్పుడు సీన్ చేసేస్తున్నాం, ఇప్పుడు సీన్ కంటిన్యూ చేసిన తర్వాత సమయం ఉంటే అందరూ ఉంటే ఖచ్చితంగా పాడతాను. థ్యాంక్ యూ సో మచ్.